చాలామంది మెడికల్ స్టూడెంట్స్కి ఉండే ఒకే ఒక్క డ్రీమ్ ఏంటంటే వైట్ ఆప్రాన్ వేసుకోవాలని చెప్పి. సో వాళ్ళు ఇంటర్ లోపల ఉన్నప్పటి నుండే అండ్ వాళ్ళ ప్రిపరేషన్ టైం నుండే వాళ్ళైతే ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో వైట్ ఆప్రాన్ వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వైట్ ఆప్రాన్ వేసుకుంటామా అని చెప్పి ఒకటైతే ఉంటుంది. సో పారామెడికల్ కావచ్చు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు. సో ఏంది ఈ వైట్ ఆప్రాన్ అంటే లైక్ వైట్ ఆప్రాన్ వేసుకోవాలి అండ్ హాస్పిటల్ కారిడార్స్ లోపల అండ్ కాలేజ్ కారిడార్స్ లోపల ఈ వైట్ ఆప్రాన్ వేసుకొని తిరగాలి అని చెప్పి ఒక డ్రీమ్ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఎప్పుడైతే ఈ మెడికల్ స్టూడెంట్స్ని ఎవరైతే ఆల్రెడీ ఆ ఫీల్డ్ లోపల ఉంటారో వాళ్ళని చూసినప్పుడు సో ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు మనం కూడా ఇట్లా వైట్ ఆప్రాన్ వేసుకొని తిరుగుతామా అని చెప్పి సో అదొక డ్రీమ్ అయితే అందరికీ ఉంటుంది. అండ్ సో ఆ వైట్ ఆప్రాన్ అనేది ఇట్స్ నాట్ ఏ డ్రెస్ అండ్ ఇట్స్ నాట్ ఏ సూట్. సో అది ఒక యాక్సెసరీ కాకుండా మనకి సో వైట్ ఆప్రాన్ రిప్రజెంట్స్ ప్రైడ్, ప్రొఫెషనలిజం. ఓకేనా. సో సింపుల్గా ఏంటంటే జస్ట్ అది ఒక డ్రెస్ లాగా అయితే కాదు. సో అదొక ప్రొఫెషనలిజంని అండ్ ఒక ప్రైడ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో అది వేసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది వస్తుంది అండ్ మన కాన్ఫిడెన్స్ అనేది చాలా బూస్ట్ చేస్తుంది వైట్ ఆప్రాన్ అనేది. సో హే బడీ, సీసైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఇఫ్ యు ఆర్ న్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మెడికల్ జర్నీ త్రూ అవుట్గా కూడా నీకు హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. సో ప్రతి థింగ్ కూడా నీకైతే వీడియోస్ రూపం లోపల అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఆప్రాన్. సో ఈ ఆప్రాన్ని మనం సో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లోపల ఆప్రాన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను కూడా కొన్ని ఆప్రాన్ అండ్ ఒక స్క్రబ్ అయితే ఆర్డర్ పెట్టిన. సో స్క్రబ్ కానీ ఆప్రాన్ కానీ సో లైక్ స్క్రబ్ అయితే ఆప్రాన్ అయితే మెడికల్ స్టూడెంట్ అందరికి కూడా యూజ్ చేస్తారు. బట్ స్క్రబ్ విషయానికి వస్తే సో ఎవరైతే ఆపరేషన్ థియేటర్ లోపల ఉంటారో వాళ్ళైతే మెయిన్గా యూజ్ చేస్తారు ఈ స్క్రబ్ని. ఓకే. సో ఈ స్క్రబ్కి అండ్ ఆప్రాన్కి మధ్య లోపల ప్రైస్ రేంజెస్ ఎట్లుంటాయి అండ్ ఈ రెండింటిని ఎట్లా బెస్ట్గా చూస్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఈ వీడియోలో మొత్తం కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసిన. అండ్ నాకు కూడా ఒకనొక సిచ్యువేషన్ లోపల సో ఈ స్క్రబ్స్ కానీ ఆప్రాన్స్ తీసుకోవడానికి కానీ ఏదైనా బ్రాండ్ ఉంటుందా, టాప్ బ్రాండ్ ఏంది అండ్ ఎక్కడ చూసినా మనకు కనబడే బ్రాండ్ ఏంది అని చెప్పి నేను కూడా సర్చ్ చేసేది. బట్ మనం అంతకుముందుకు మన మెడికల్ ఫీల్డ్ లోపల ఎవరు లేకుండే అండ్ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు చెప్పకుండే. ఓకేనా. సో ఎక్కడ సర్చ్ చేసినా కూడా రాకపోతుండే. సో దట్ ఐ థాట్ నేను ఒక వీడియో చేస్తాను దీని మీద అని చెప్పి నేను వీడియో చేయడానికైతే సో డిసైడ్ అయినా. సో ఒక 1 వీక్ ముందు వీడియో చేస్తాను డిసైడ్ అయినా. 1 వీక్ తర్వాత సో ఈ ఆర్డర్ అయితే ఆ రోజే పెట్టిన ఆర్డర్ 1 వీక్ తర్వాత నాకు ఈ ఆర్డర్ అయితే డెలివరీ అయింది. సో ఆప్రాన్ లోపల ఒకటి అండ్ స్క్రబ్ లోపల ఒకటి. ఓకేనా. ఓటీ స్క్రబ్ లోపల ఒకటి. ఈ రెండింటిని అయితే నేను డెలివరీ పెట్టిన. సో లైక్ ఈరోజు అయితే మనకి డెలివరీ రీచ్ అయింది. సో ఎట్లున్నాయని చెప్పి నేనైతే ఈ వీడియో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ లోపల. ఓకేనా. సో డిఫరెంట్ ప్రైస్ రేంజ్ లోపల మనకి ఎట్లెట్లా ఉంటాయి అని చెప్పి నేనైతే డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండర్ 800 అయితే మనకి ఇవైతే అవైలబుల్ ఉంటాయి. ఓకేనా. స్క్రబ్ కానీ లేకపోతే ఓటీ డ్రెస్ కానీ. ఓకేనా. సో ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే మనీ మ్యాటర్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ మ్యాటర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే కోర్స్ మనీ మ్యాటర్స్. కానీ ఏంటంటే సో నీకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది కొన్నిటి మీద. పక్కాగా నువ్వైతే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేసి పెడతావు కాబట్టి కొంచెం క్వాలిటీ ప్రోడక్ట్ మీద అండ్ క్వాలిటీ దాని మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. ఓకేనా. సో నేను నా కాలేజ్ డేస్ లోపల ఆప్రాన్ అయితే తీసుకున్నా. సో ఆప్రాన్ అనేది బయట తీసుకున్నా. సో దే చార్జ్ మీ. సో ఏంటంటే బయటికి వెళ్ళి సో ఒక్కొక్క స్టోర్కి తిరిగి చూసి సెలెక్షన్ చేసి తీసుకున్నా. ప్రతి ఆప్రాన్ కూడా అరౌండ్ 350 ఎబోవే ఉంటుంది మనీ. ఓకేనా. ఆప్రాన్ తీసుకుందాం అనుకుంటే సో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉంటాయి. బట్ ఏంటంటే 350 కంటే ఎబోనే మ్యాక్సిమం ఉంటుంది. సో 300 కన్నా తక్కువనే నీకు నచ్చే ఇట్లా చేసి. సో లైట్ అంటే ఎట్లా ఉంటాయంటే సో మస్తు తిన్ ఉంటాయి, క్లాత్ బాగుండదు. ఓకేనా. సో డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా డ్యామేజ్ అయ్యేలా ఉంటాయి అన్నట్టు. అవి చూసుతో నీకు అర్థమైపోతుంది. బిలో 300 ఉన్నాయి. సో నీకు ఒక పర్ఫెక్ట్ ఆప్రాన్ కావాలనుకుంటే మాత్రం అబోవ్ 300 పక్కా అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. 300 మీద పెడితేనే నీకు మంచి క్వాలిటీ వస్తుంది. సో 350 అవైలబుల్ ఉంటాయి, 400 అవైలబుల్ ఉంటాయి, 450 అవైలబుల్ ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది మంచిగా పెడతావో
ఓకేనా. సో ఎంత అమౌంట్ లోపల నువ్వు ప్రైస్ రేంజ్లో తీసుకుంటావో అంత బాగుంటుంది, అంత క్వాలిటీ అయితే ఉంటుంది. సో నీకు నార్మల్గా క్లాత్ పట్టుకోవడంతో అర్థమవుతుంది సో ఎట్లాంటి క్లాత్ అని చెప్పి, ఓకేనా. సో క్లాత్ అర్థమవుతుంది అండ్ నువ్వు స్టిచ్చెస్ కూడా చూడవచ్చు, స్టిచ్చెస్ని బట్టి కూడా సో అది ఈజీగా టియర్ అవుతుందా అని చెప్పి కూడా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఓకేనా. సో దట్ మనం ఒక యాప్రాన్ని తీసుకునేటప్పుడు సో దాన్ని ఇన్ అండ్ అవుట్ అయితే చూడాల్సి ఉంటుంది. అండ్ బయట దొరికే అన్నీ కూడా బ్రాండ్స్ కాదు కాబట్టి సో ఇండివిజువల్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది అండ్ వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి బల్క్గా తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి సో అట్లాంటి దగ్గర మనం తీసుకునే కన్నా ఒక బ్రాండ్ తీసుకోవడం బెస్ట్, ఓకేనా. సో ఏది టాప్ బ్రాండ్ అండ్ ఎట్లా ఉంటాయి అండ్ ఆన్లైన్ లోపల టాప్ బ్రాండ్ అని కాదు, ఆన్లైన్ లోపల బెస్ట్ ఉన్నది ఏది అని చెప్పి నేనైతే మీకు ఇస్తా అని చెప్పిన లింక్స్. సో ఆ లింక్స్ విషయానికి వస్తే ఫస్ట్లీ నేను అయితే ఒక యాప్రాన్ తీసుకున్న, ఆ యాప్రాన్కి 400 ఉండే, ఓకేనా. సో 400 ఉండే అరౌండ్ ఒక 3 years బ్యాక్ అది, ఓకేనా. 3.5 years బ్యాక్ 400కి నేను బయట యాప్రాన్ అయితే తీసుకున్నా అండ్ దాని క్వాలిటీకి వీటి క్వాలిటీకి ఎట్లుంది అని చెప్పి కంపేర్ చేయడానికి నేను ఒక యాప్రాన్ అయితే ఆర్డర్ పెట్టిన, ఓకేనా. సో మన ప్రైస్ రేంజ్లో అరౌండ్ 429 రూపీస్కి ఒక యాప్రాన్ అయితే ఆర్డర్ పెట్టిన. సో దాని రివ్యూ ఒకసారి చూద్దాం. సో దిస్ ఈస్ అవర్ యాప్రాన్ ఫ్రమ్ అమెజాన్. వేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో ఒక్కసారి ఆ స్మైల్ అబ్జర్వ్ చేయరి. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే సో ఎప్పుడైతే నేను ఈ యాప్రాన్ వేసుకున్నానో హ్యాండ్ ఫోల్డింగ్స్ చూడరు ఒకసారి. సో ఆ హ్యాండ్ ఫోల్డింగ్స్ అనేది చిన్నగా వేసుకున్నా అండ్ కంఫర్ట్ కూడా బాగుంది, ఓకేనా. సో హ్యాండ్ ఫోల్డింగ్ ఎంత ప్రాపర్ వేసుకుంటే అంత బాగుంటుంది అండ్ సో అవి మెజర్మెంట్స్ కూడా నాకైతే కరెక్ట్గా ప్రాపర్గా సెట్ అయింది. సో నేను తీసుకున్న సైజు మీడియం. సో నేనైతే ఒక 2 బటన్స్ పెట్టేసిన ఫర్ అఫీషియల్ లుక్, ఓకేనా. కాలేజ్లో అన్ని బటన్లు పెట్టుకోరు మీరు. అండ్ కొంచెం స్ట్రెచ్ అయితే వేసుకున్నా, స్ట్రెచ్ చేసుకున్నప్పుడు కూడా పెద్ద నాకు డిఫరెన్స్ ఏం కనిపించలే, ఫీలింగ్ కంఫర్టే ఉంది, ఓకేనా. ఆఫ్టర్ దట్ కొంచెం హ్యాండ్స్ అటు ఇటు అనుకున్నా. అండ్ మనకి పాకెట్స్ చూసుకుంటే 2 పాకెట్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఆ 2 పాకెట్స్ కూడా లాట్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ క్యారీ చేసుకోవచ్చు మనం. సో దిస్ ఇస్ మై జెన్యూన్ రివ్యూ. సో ఇఫ్ యూ ఆర్ థింకింగ్ లైక్ ఆల్రెడీ ఎట్లా చేసి యాప్రాన్ తీసుకుంటున్నాం కదా, సో మనకి 4 yearsకి కావాలి యాప్రాన్ కాబట్టి తీసుకునేది ఏదో బ్రాండే తీసుకుందాం, ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏదో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనే థాట్ లోపల ఉంటే మాత్రం కెనియా ఈస్ ద బెస్ట్ ఆప్షన్ నన్ను అడుగుతాయి. ఎందుకంటే సో మన ఆన్లైన్ లోపల అయితే మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి, ఓకేనా. సో మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ కూడా మంచిగా ఉంటుంది. నేను కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ దగ్గర వెళ్ళి చెక్ చేయి, ఓకేనా. కెన్యాది ఉంటుంది అండ్ ఇది ఉంటుంది. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే బై చేసుకోరి, ఆర్ఎల్స్ ఒకవేళ రివ్యూ చేసుకున్నా కూడా సో రివ్యూస్ చూసుకున్నా కూడా చూసుకోరి అండ్ బాగా రీసెర్చ్ చేసి అయితే సో ఇవైతే చెప్తున్నా. అండ్ సో కెన్యా కూడా బాగుంటుంది, 3 పాకెట్స్ ఉంటాయి అండ్ యాంటీ వ్రింకిల్ది ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఏదైతే ఈ డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ అది, ఓకేనా. సో పెద్ద బ్రాండ్. సో మెడికల్ ఫీల్డ్ లోపల కెన్యా ఎక్కడికి పోయినా కూడా ఒక పీజీ కానీ సో వాళ్ళందరూ కూడా ఒక పీజీ, ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్, సో ఒక నర్సింగ్ స్టూడెంట్, వీళ్ళందరూ కూడా ఎక్కువ మీరు చూడరి ఏది బెస్ట్ బ్రాండ్ యాప్రాన్ లోపల కానీ స్క్రబ్స్ లోపల కానీ అంటే వాళ్ళు కెన్యా అని చెప్తారు. సో బాగుంటుంది, ఒకసారి సో ట్రై చేయరి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ట్రై చేస్తా అంటే వాళ్ళందరూ కూడా లింక్స్ అయితే షేర్ చేయరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫామ్ ఒకటి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.